హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పెసరపప్పు బీరకాయ వండుతున్నాను. దానికోసం పెసరపప్పు ముందుగా కొంచెం వేయించాలి. కొంచెం వేయించినాక కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలి. పెసరపప్పు ఉడుకుతుందమ్మా. కొంచెం ఉడికించినాక బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ, టమాటా అన్నీ కోసి పెట్టుకున్నాను. ఇవన్నీ పెసరపప్పులో వేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు ఉడికిపోయి ఉంటుంది. మనం మూత తీసి చూద్దాము. చూసి దాంట్లో ఉడికిపోయింది. బీరకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాం. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకున్నాం. మూత పెట్టి కాస్త బాగా ఉడకనివ్వాలి. కొంచెం మగ్గినాక ఉప్పు కారము వేయాలి. ఉప్పు కారం కారం వేసి కొంచెం చింతపండు వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మగ్గనివ్వాలి. తాలింపు చేసేసాను ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసాను. రెడీ అయిపోయింది.